అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. శ్రీ రమణ మహర్షి చరిత్ర. పోషకుడు పాలకుడు అతడే. ఇంగ్లీష్ పాత్రికేయుడు పాల్ బ్రంటన్ ఆధ్యాత్మిక అన్వేషి. రమణాశ్రమంలో కొన్నాళ్ళు ఉన్నాడు. ఓ ఉదయం శ్రీ రమణ మహర్షి ఎదుట తన సందేహాలు నివృత్తి చేసుకుంటూ, స్వామి, చుట్టూ పరిస్థితులు చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. ఈ ప్రపంచ భవిష్యత్తు ఏంటోనని అయోమయంగా ఉంది అన్నాడు. శ్రీ రమణులు తమ సహజ మందహాసంతో, వర్తమానం గురించే సరిగా తెలియదు, ఇక రేపటి గురించి ఎందుకు బాధ, ఈ నిమిషం గురించి జాగ్రత్త వహించండి, భవిష్యత్తు తన జాగ్రత్త తను చూసుకుంటుంది అన్నారు. అప్పుడతను, ఈ లోకం మైత్రి పరస్పర సహకారాలతో ముందుకు వెళ్తుందా, లేక కల్లోలం యుద్ధాలతో అస్తవ్యస్తమవుతుందా అన్నాడు. శ్రీరమణులు పోషించేవాడు పాలించేవాడు ఒకడున్నాడు. ఆ భారం ఆయన బాధ్యత. ప్రాణం పోసిన వాడికి దాన్నెలా కాపాడాలో తెలుసు. నువ్వెలాగో ప్రపంచమలా, అది నీ ప్రతిబింబం. నిన్ను నువ్వు తెలుసుకోకుండా సర్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఎలా? ఇటువంటి సందేహాలు శక్తిని వ్యర్థం చేస్తాయి. మొదట మీ వెనుక ఉన్న సత్యాన్ని గ్రహించగలిగితే లోకం వెనుక ఉన్న అర్థం బోధపడుతుంది అంటూ ప్రత్యక్షంగా ఆ పాత్రికేయుడికి, పరోక్షంగా అందరికీ ప్రబోధించారు. పనులు ఆటంకమా? ఆధ్యాత్మిక జీవితానికి పనులు అడ్డంకి అవుతాయా అని ఓ భక్తుడు అడిగితే, శ్రీరమణులు, దేహమున్నంతకాలం ఏదో ఒక వ్యాపారం సాగుతూనే ఉంటుంది. నేనే కర్తను అనే దృక్పథం పోవాలి. అదే అసలైన ఆటంకం, పనులు కాదు అన్నారు. అలాగే ఒక సంఘ సంస్కర్త అన్ని ప్రాంతాలకు వెళ్ళి పరిస్థితులను చక్కబెట్టాలని నా ఆశ. అందుకు తగిన శక్తిని మీరు ప్రసాదిస్తారని వచ్చాను అన్నాడు. మహర్షి నర్మగర్భంగా నవ్వి, ఆ సంస్కరణ ఏదో మీతోనే ప్రారంభించండి, తర్వాత ఇతరుల సంగతి చూడవచ్చు అన్నారు. ఆధ్యాత్మిక జీవితానికి అహంభావం తొలి ఆటంకమని గుర్తించేసేవారు. మనమెంత అనుకువగా ప్రవర్తిస్తే అంత మేలు అనుగూరుతుంది అనేవారు. వ్యక్తి ఆరాధన వద్దనేవారు. తమ దేహాన్ని పూజించడాన్ని ఎన్నడూ ప్రోత్సహించేవారు కాదు. ఎవరైనా పూలమాలలు వేయబోయినా, పూజ చెయ్యబూనినా వారించేవారు కరుణార్థ హృదయులు. శ్రీరమణులు ఏ కష్టాలు తెలియని వాళ్ళను చూసే విధానం వేరు, దీనులను చూసే విధానం వేరు. శరణాగతిని దైన్యం చూసి శ్రీరమణుల కళ్ళు చెమర్చేవి. ఆ ఆర్ద్రత చూసే మహర్షి సన్నిధిలో ఉండటమంటే స్వర్గంలో ఉన్నట్లే నాకు. శ్రీరమణులు ఎలా కనిపించారో రాయాలంటే నాకున్న భాషా జ్ఞానం చాలదు. సాధారణంగా ఆయన మాట్లాడేవారు కాదు. వారి పెదాల్లోంచి ఒక్క మాట వస్తే విగ్రహం పలికినంత ఆశ్చర్యంగా ఉండేది. అన్నిటినీ మించి వారి మెరిసే కళ్ళను గమనించేదాన్ని. చీకట్లో కూడా అవి మెరుస్తూనే ఉండేవి. వారు మన వైపు చూస్తే ఆ చూపు ఓ బాణంలా హృదయంలోకి దూసుకుపోయేది అన్నారు. మహర్షి సన్నిధిలో తరించిన ప్రముఖ రచయిత చలం కుమార్తె సౌరిస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.